ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారని సినీ రాజకీయ ప్రముఖులు పేర్కొన్నారు. ఆయన ఇక లేరని తెలవడం విషాదకరమని అన్నారు. చంద్రమోహన్ భౌతిక కాయాన్ని చూడటానికి పలువురు తరలి వస్తున్నారు. రైట్, ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందిస్తారు. హరీష్, మనం చూసుకోవచ్చు. చంద్రమోహన్ ఉదయం 9:45 తన తొలి శ్వాస విడిచారు. అపోలో హాస్పిటల్లో ఆయన ఉదయం 9:45 తన తుది శ్వాస విడడం జరిగింది. అక్కడి నుంచి అపోలో హాస్పిటల్ నుంచి కూడా తన నివాసానికి, ఫిలిం నగర్ నివాసానికి కూడా పార్థివ దేహాన్ని తీసుకురావడం జరిగింది. తన పార్థివ దేహాన్ని సోమవారం సాయంత్రం అంత్యక్రియలు అయితే చేయనున్నట్లు కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అదేవిధంగా చంద్రమోహన్ని ఆఖరి చూపు చూడడానికి కూడా సినీ ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే తన చివరి చూపును చూడడానికి కూడా తన నివాసానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే బ్రహ్మానందం, అదేవిధంగా జయప్రద, అదేవిధంగా ప్రముఖులు కూడా వచ్చి తన నివాసానికి వచ్చి చివరి చూపు చూసి వెళ్ళడానికి కూడా వచ్చారు. అదేవిధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాదాల రవి కూడా ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో చాలా సినిమాలు నటించాను, అదేవిధంగా ఆయన నా తండ్రి క్యారెక్టర్ కూడా నాతో చేశారు, ఆయనతో నాకున్న అనుబంధం మరవలేనిది అంటూ కూడా ఇప్పటికే ఆయన చెప్పడం జరిగింది. ఇటు రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సినీ ప్రముఖులు కూడా తన ఏదైతే మరణ వార్త విని సినీ ఇండస్ట్రీకి ఇది తీరని లోటు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి హరీష్, అంత్యక్రియలు అయితే సోమవారం చేయడానికి మరి రీజన్ ఏమై ఉంటుంది? అంటే వాళ్ళకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకళ్ళు అమెరికాలో ఉంటారు, అదేవిధంగా ఇంకో ఆవిడ చెన్నైలో ఉంటారు. ఒకళ్ళు సైకాలజిస్ట్, అదేవిధంగా ఇంకో ఆమె డాక్టర్గా తన విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఆమె రావడానికి లేట్ అవడం, అదేవిధంగా రేపు దీపావళి పండగ సందర్భంగా కావడంతో కుటుంబ సభ్యులు సోమవారం సాయంత్రం తన పార్థివ దేహానికి అంత్యక్రియలు అయితే చేపట్టినట్టు కూడా చెప్తున్నారు. ఇటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. ఫిలిం ఛాంబర్కి తన పార్థివ దేహాన్ని తీసుకురావడానికి కుటుంబ సభ్యులతో అడిగినట్లు తెలుస్తుంది. కానీ దీపావళి పండుగ సందర్భంగా ఫిలిం ఛాంబర్కి తన పార్థివ దేహాన్ని తీసుకురావడానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అయితే సోమవారం సాయంత్రం మాత్రం తన పార్థివ దేహానికి అంత్యక్రియలు చేపట్టినట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తన కుమార్తెలు ఇద్దరు అమెరికాలో ఉండవు, ఒకరు అమెరికా, అదేవిధంగా ఇంకో ఆమె చెన్నైలో ఉంటారు. కాబట్టి వాళ్ళు రావడానికి సమయం పడుతుంది. అదేవిధంగా రేపు దీపావళి పండుగ సందర్భంగా సోమవారం సాయంత్రం మహాప్రస్థానంలో చంద్రమోహన్ అంత్యక్రియలు చేపట్టినట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి హరీష్, ఇప్పుడు ప్రస్తుతం అయితే చంద్రమోహన్ కూతుళ్ళు అయితే ఇక్కడ లేకపోవడంతో అయితే మరి అపోలో హాస్పిటల్కి అయితే ఎవరైనా సినీ ప్రముఖులు ఏమైనా వచ్చారా? ఇప్పటికే చంద్రమోహన్ 9:45 తుది శ్వాస విడిచారు అపోలో హాస్పిటల్లో. ఆయన గతంలో కూడా 5 సంవత్సరాల నుంచి డయాలసిస్ అనే వ్యాధితో కూడా బాధపడడం జరిగింది. గతంలో అపోలో హాస్పిటల్లో చికిత్స చేపించుకుని కోలుకున్న తర్వాత గత 15 రోజుల నుంచి కూడా తన నివాసంలో డయాలసిస్ వ్యాధితో బాధపడడం జరుగుతుంది. ఇంటి నుంచే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొంచెం అనారోగ్యం తీవ్రతం కావడంతో అపోలో హాస్పిటల్లో తన కుటుంబ సభ్యులు చేర్చడం జరిగింది. ఈరోజు ఉదయం అపోలో హాస్పిటల్లో తన చంద్రమోహన్ గారు తుది శ్వాస విడిచారు. అక్కడి నుంచి అపోలో హాస్పిటల్ నుంచి తన పార్థివ దేహాన్ని నేరుగా తన నివాసానికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే తన నివాసానికి ప్రముఖులు, అదేవిధంగా బ్రహ్మానందం, అదేవిధంగా జయసుధ, జయప్రద వాళ్ళతో అయితే మనం చూసుకోవచ్చు. చంద్రమోహన్తో కలిసి నటించిన హీరోలు అగ్రస్థానంలో ఉన్నారు. ఆయనతో నటించిన హీరోయిన్లు కూడా ఈరోజు లక్కీ ఛాన్స్ అని కూడా చెప్పుకుంటూ ఉంటారు సినీ ఇండస్ట్రీలో. మనం చూసుకోవచ్చు, ఇలాంటి వార్త సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్, చిరంజీవి వీళ్ళందరూ కూడా తన సంతాపం అయితే తెలుపుతున్నారు. హరీష్, మరి ఇప్పుడు అపోలో హాస్పిటల్ నుంచి అయితే తన మృతదేహాన్ని అయితే పార్థివ దేహాన్ని అయితే మరి తన ఇంటికి నివాసానికి చేర్చడం జరిగిందా? చూసుకోవచ్చు. ఉదయం 9:45 తన పార్థివ దేహాన్ని అపోలో హాస్పిటల్లో ఆయన తుది శ్వాస విడిచారు. అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా తన నివాసానికి తీసుకురావడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు తన పార్థివ దేహాన్ని తన నివాసానికి తీసుకురావడం జరిగింది.
తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సంబంధించిన ఏర్పాట్లు కూడా మూవీ అసోసియేషన్ ఆర్టిస్ట్ సంబంధించిన మాదాల రవి వైస్ ప్రెసిడెంట్ అన్ని ఏర్పాట్లు కూడా చేపట్టడం జరుగుతుంది. తన పార్థివ దేహానికి అంత్యక్రియలు కూడా అన్ని ఏర్పాట్లు కూడా మూవీ ఆర్టిస్ట్ సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి ఇక్కడ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చూసుకుంటున్నారు. ఇటు సినీ ప్రముఖులు తారలు కూడా తన చివరి చూపు చూడడానికి కూడా పెద్ద ఎత్తున అభిమానులు అదేవిధంగా సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.